అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో 3 చేపలు ఎంతో కాలంగా మంచి స్నేహితులుగా సంతోషంగా నివసించేవి. వాటి పేర్లు చిట్టి, మిట్టి, మరియు సముద్రం. వీటిలో చిట్టి చాలా తెలివిగా ఉండేది. మిట్టి ఏ పని చేయాలన్నా ఆలోచించి చేసేది. సముద్రం మాత్రం ఎవరి మాట వినేది కాదు. ఒకరోజు చేపలు పట్టేవాళ్లు చెరువు దగ్గరకు వచ్చారు. ఇక్కడ చాలా చేపలు ఉన్నాయే, మనం రేపు నెట్ వేసి అన్ని చేపలు పట్టుకుందాం అని అనుకుని వెళ్ళిపోతారు. చెరువులోని చేపలు వారి మాటలు విని చాలా భయపడిపోతాయి. అందులో ఒక చేప చిట్టి చాలా తెలివిగా కంగారు పడకుండా వెంటనే ఈ చెరువును విడిచి సమీప నదికి వెళ్ళిపోవాలి. మనకు ఇక్కడ ప్రమాదం ఉండవచ్చు అని చిట్టి మిట్టికి చెప్తుంది. మిట్టి కొంతసేపు ఆలోచించి నువ్వు చెప్పింది నిజమే, మనం ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి అని అనుకుంటాయి. సముద్రం మాత్రం నవ్వుతూ నాకు ఈ చెరువు బాగా తెలుసు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. నేను ఎక్కడికి రాను. మనకి ఏ కష్టం రాదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మూర్ఖంగా మాట్లాడుతుంది. చిట్టి మరియు మిట్టి మాత్రం సముద్రం చెప్పే మాటలు పట్టించుకోకుండా ఆ రాత్రి చెరువును విడిచి సమీప నదికి సురక్షితంగా ఉండటానికి వెళ్ళిపోతాయి. మరుసటిరోజు చేపలు పట్టేవాళ్లు చెరువు దగ్గరకు వచ్చి నెట్ వేసి అన్ని చేపలతో పాటు సముద్రం చేపను కూడా నెట్లో చిక్కుకుంటుంది. చేపలు పట్టేవాళ్లు ఇంటికి తీసుకుని పోతారు. సముద్రం చిట్టి మాట వినకుండా ప్రమాదంలో పడుతుంది. ఇంకా చిట్టి మరియు మిట్టి నదిలో సంతోషంగా మరియు సురక్షితంగా జీవిస్తుండేవి. ఈ కథలో నీతి, ప్రమాదం అని తెలిసి కూడా మూర్ఖంగా ఉండటం మంచిది కాదు.